తీసుకొచ్చి మీరు ధరలు అక్కడ కూర్చోరు. అది ఎంతవరకు కరెక్టో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా మీరు చెప్పారు కింద పడ్డే మీరు తోపులాడితే కింద పడితే అధ్యక్ష మీరు చెప్పారు ఒకసారి. అయినా అది ఆ మక్క లోపలికి ఎందుకు రావాలి? మీరు సీనియర్ సభ్యులు, ఇలా మీరు సీనియర్ సభ్యులు, మీరు మక్కలు తీసుకొని అవుతుకొస్తారా? మక్కలు తీసుకొని అధ్యక్ష మీరు చెప్పారు మక్కలు తీసుకొని అవుతుకొస్తారా? మక్కలు ఆడేందుకు కింద పడ్డాయి? మీరు తీసుకొస్తేనే కింద పడ్డాయి మక్కలు. వాటికి అవి ఆకాశం మీకు ఊడొచ్చాడ పడ్డాయా? లేదు మీకెళ్ళి బయటికి వెళ్ళొచ్చి మీరు నెత్తికి వచ్చినాయా? మీరు మక్కలు తీసుకొస్తే కింద పడ్డాయి. ఇలా ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకొని వచ్చారు. ఏం కొంపలు మునిగిపోయినాయి మక్కలు పట్టుకొని వచ్చారు? ఏం మునిగిపోలే. చూస్తానే నేను రైతు బిడ్డనే. మీకంటే ఎక్కువ రైతుల కోసం జైలుకు పోయిన చరిత్ర నాది. మీ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వం నన్ను జైలుకు పెడితే రైతుల కోసం జైలుకు పోయిన నేను. మీ ప్రభుత్వం జైల్లో పెడితే జైలుకు పోయిన నేను. మీరే నాకు రైతుల గురించి చెప్పేది. మా నియోజకవర్గంలో నేను రైతు నాయకుడిని, రైతు బిడ్డను. ఏ రైతు కూడా మీరు ఇక్కడ విజయరామనగర్ వాసవ నియోజకవర్గం నన్ను విద్యానాలు ఇస్తారు చిన్నోడు కానీ పెద్ద దాకా. ఏ రైతు కూడా నా గురించి ఏ రోజు కూడా తప్ప, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నేను రైతు కోసమే మాట్లాడతా, రైతు కోసమే బతుకుతాం. ఇవాళ కూడా నేను చెప్తున్నా ఖచ్చితంగా మేము ఎమ్మెల్యేలు మా మంత్రులు కలిసి మార్క్ఫెడ్ ద్వారా